బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ కూకట్పల్లిలో డ్రగ్స్ కలకలం రేపింది. 6 డ్రగ్ ఫెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ ఫెడ్లర్లను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 800 గ్రాముల ఎప్రిడిన్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కానిస్టేబుల్ పరారు కాగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ కూకట్పల్లిలో డ్రగ్స్ కలకలం రేపింది. 6 డ్రగ్ ఫెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ ఫెడ్లర్లను ఏపీకి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 800 గ్రాముల ఎప్రిడిన్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో ఏపీకి చెందిన కానిస్టేబుల్ కూడా ఉన్నారు. కానిస్టేబుల్ పరారు కాగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కూకట్పల్లిలో డ్రగ్స్ కలకలం రేపింది. 6 డ్రగ్ ఫెడ్లర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్ ఫెడ్లర్లను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి 800 గ్రాముల ఎప్రిడిన్ హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ అయిన వారిలో ఏపీకి చెందిన కానిస్టేబుల్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. కానిస్టేబుల్ పరారు కాగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ కలకలానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చూస్తున్నాం ఒకవైపు ప్రభుత్వమో పోలీసులు డ్రగ్స్ కట్టడికి సంబంధించి ఉక్కుపాదం మోపుతున్న హైదరాబాద్ నగర నడిబొడ్డున ఏదో మూల డ్రగ్స్ అయితే కలకలం రేపుతున్నాయి. తాజా అప్డేట్స్ ఏంటి? కూకట్పల్లిలో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఏపీకి చెందినటువంటి 6 వ్యక్తులను అయితే ఈ కేసు అరెస్ట్ చేశారు. 6 కూడా డ్రగ్స్ పెడ్లర్స్ అని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. పక్కా సమాచారం మేరకు ఇటువంటి పోలీసులు దాడి చేశారు. 800 గ్రాముల ఎఫిడ్రిన్ తో పాటు హెరాయిన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే అరెస్ట్ అయిన వాళ్ళలో ఒక కానిస్టేబుల్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన తిరుపతిలో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ పరారీలో ఉన్నారు. ఆయన కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ డ్రగ్స్ పెడ్లర్స్ ఉన్నప్పటికీ ఎస్ఓటీ అయితే ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎప్పటికప్పుడు వాళ్ళపై నిఘా ఉంచి అరెస్టులు కూడా చేస్తున్నారు. ఒకవైపు పోలీసులు సీరియస్ గా తీసుకొని అరెస్టులు చేస్తున్నప్పటికీ ఇక్కడ కూడా కొంతమంది తమ డ్రగ్స్ దందాలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఎస్ఓటీ పోలీసులకు అందినటువంటి పక్కా సమాచారం మేరకు కూకట్పల్లిలో 6 అయితే అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళపై కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇక మరి ఈ కేసులో అసలు ఈ డ్రగ్ పెడ్లర్స్ కి ఎక్కడి నుంచి వస్తుంది అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. గతంలో ప్రధానంగా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. కొంతమంది బెయిల్ పై వచ్చి మళ్ళీ తమ దందాన్ని అయితే కొనసాగిస్తున్నారు. ఇక ఈ రోజు ఏపీకి సంబంధించినటువంటి 6 గతంలో ఏమైనా ఈ డ్రగ్స్ కేసులు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.